నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై ఇరువురి మధ్య చర్చ. బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తుందన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. బీసీల గురించి కవిత మాట్లాడుతుంటే మీకెందుకు అక్కసు? బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీల అభ్యున్నతికి ఎప్పుడూ పనిచేయలేదన్న పుట్టమధు. జీవో నెంబర్ 317 ద్వారా స్థానచలనం చెందిన ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న ఉద్యోగ సంఘాలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని సత్య నాదెళ్ల నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట సిఎస్ శాంతికుమారి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై వారి మధ్య చర్చ జరిగింది. స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంపై సత్య నాదెళ్లతో చర్చించారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే ఏఐ సిటీలో R&D ఏర్పాటుకు సహకారంపై కూడా చర్చ జరిగింది. క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై సత్య నాదెళ్లతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, ఇప్పుడు బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామంటున్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విప్ బీర్లా ఐలయ్య. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పని కూడా కావట్లేదు, కమిషన్లు లేని అని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంట్లో సార్ బీజేపీ నేతలు సెంట్రల్లో 11 సంవత్సరాల అధికారం ఉండి తెలంగాణకి ఏం వర్గపెట్టి చెప్పాలి. వాళ్ళు తెలంగాణకి ఇచ్చింది గుండుసున్నా. ఈ ఒక్క సంవత్సరంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా తెలంగాణలో మేము ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ, అదేవిధంగా తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసిన, తెలంగాణలో మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మాది. ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు అన్ని విధాల గౌరవం పెరిగే విధంగా మహిళలకు పెద్దపీట వేసి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 60,000 ఉద్యోగాలు కూడా ఫిలప్ చేసి నిరుద్యోగులకు, యువతకు కూడా ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గతంలో ఏదైతే కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు భారతదేశ వ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం చేసుకోలే. ఒకే రాష్ట్రంలో ఒకే దఫలో 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రేపు సంక్రాంతికి బోనస్ గా రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఇది ప్రజాపాలన. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఏ రకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడు తప్ప, వాళ్ళు సెంట్రల్లో అధికారం ఉండి కానీ వీళ్ళు రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారం ఉండి రాష్ట్రాన్ని దివాలా దేయించి అప్పుల తెలంగాణ చేసినటువంటి ఘనత ఇక్కడ బీజేపీ వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా మాజీ
సర్పంచ్లు అని చెప్పేసి. ఇప్పటికే గ్రామాలకు సంబంధించి కావచ్చు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఎక్కడ కూడా నిధులు విడుదల చేయట్లేదు. నిధులు అడిగితే మాత్రం ఖచ్చితంగా కమిషన్లు అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా, గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా వాళ్ళ మీద భారం చేసి రైతు వేదికలు అని చెప్పి, శ్మశాన వాటికలు అని చెప్పి, ట్రాక్టర్లు అని చెప్పి సర్పంచుల మీద గుదిబండ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నది 2 నెలలే. డిసెంబర్లో మేము అధికారంలోకి వస్తే డిసెంబర్, జనవరిలో వాళ్ళు సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి 5 ఏళ్ల పాలనలో సర్పంచులుగా వాళ్ళు అప్పుల పాలయ్యారు. వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వంలో ఏదైతే వీళ్ళు పనిచేసిరో ఆ పనులకు బిల్లులు చెల్లించకపోతున్నాయి. ఇప్పుడు ఆ సర్పంచులు అప్పుల పాలయ్యారు. అప్పుడు సర్పంచ్ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో సర్పంచ్ భిక్షాటన చేసిర్రు. అవన్నీ మర్చిపోయి ఇలా మేము వచ్చిన తర్వాత అప్పులు అంటే, మేము వచ్చినాక సర్పంచులు లేరు కదా, మేము వచ్చిన తర్వాత 2 నెలలే సర్పంచ్ ఉన్నారు. ఆ 2 నెలల్లో అభివృద్ధి కూడా వాళ్ళు సర్పంచులు గ్రామాలలో చేయలేని పరిస్థితి. అప్పటికే అప్పులలో ఉన్నటువంటి సర్పంచులు ఏం చేయలేని పరిస్థితి. మొన్న మా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కూడా 10 లక్షల లోపు ఉన్న వాటిని అన్నింటి కూడా క్లియర్ చేస్తామని చెప్పి సంక్రాంతిగా సర్పంచులకు కూడా ఒక వరం ఇవ్వడం జరిగింది. ఎన్నో హామీలు ఇచ్చి మీరెగ్గొట్టి ఇలా మా ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో ఒక్కొక్కటిగా చేస్తున్నాం. కవిత మాట్లాడుతూ నిజంగా కూడా విడ్డూరం అనిపిస్తుంది. బీసీల గురించి ఇలా కవిత మాట్లాడుతుంది. మరి బీసీల గురించి సోయలేని మీ నాయన గత 10 ఏళ్లుగా బీసీలకు పెద్దపీట వేయలేదా? ఇలా మా ప్రభుత్వం వచ్చినాక బీసీ లెక్కలు తీసి మేమెంతో మాకంతా అని బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి కులగానం చేపట్టింది మా ప్రభుత్వం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఖండించారు. బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే మీకెందుకు అక్కసని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీల అభ్యున్నతి కోసం ఎప్పుడూ పనిచేయలేదని, బీసీ జనగణనకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. బీసీలకు అనేక పథకాలు తీసుకొచ్చి వారి అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు పుట్టమధు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి మీద వారు దుమ్మెత్తి పోయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మా నాయకురాలు కవిత గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నదంటే మీకెందుకు అక్కసో ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడగదలుచుకుంటా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా బీసీల అభ్యున్నతి కోసం పనిచేయలేదానికి చరిత్ర చెప్తా ఉన్నది, చరిత్రలో లిఖించబడ్డది. ఆనాడు నెహ్రూ గారు కావచ్చు, ఇవాళ మోదీ గారు కావచ్చు. మోదీ గారు కూడా బీసీల యొక్క లెక్కలు తీయాలంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మోదీ గారి ప్రభుత్వం. ఆ రోజు నెహ్రూ కాలం నుంచి బీసీలకు వ్యతిరేకంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయం 10 సంవత్సరాలలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి నాలాంటి వాళ్ళ బీసీల అభ్యున్నతి కోసం ఒకసారి టికెట్ ఇవ్వడానికి ఆలోచించేటువంటి ఈ రోజులలో 3 సార్ల టికెట్ ఇచ్చి నాలాంటి వాళ్ళని ముందుకు తడిపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వానికి ఉంది. కేసీఆర్ గారు బీసీల గురుకులాలు కావచ్చు, విద్యా వ్యవస్థలో వాళ్ళకి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళడానికి స్కాలర్షిప్లు కావచ్చు, మహాత్మా జ్యోతిబా ఫులే మీద ప్రోత్సాహకరమైనటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిర్రు. కవితకైతే నాలాంటి వానికి అండగా ఉన్నది. అనేక ఇబ్బందులు వచ్చినా కూడా కాపాడుకున్నారు. కనుక బీసీల గురించి ఆమె మాట్లాడుతుందంటే మీరు సంతోషపడాలి. ఇక జీవో నెంబర్ 317 ద్వారా స్థానచలనం చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సత్వర న్యాయ పోరాట దీక్షను 317 జీవో డీసీ లొకేటెడ్ ఎంప్లాయీస్ టీచర్స్ జేఏసీ సంఘం దీక్ష చేశారు. ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పాడకంటి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అజయ్ తెలిపారు. ఇట్లా మేము కోసం పోరాటం చేయాలండి. మనం ఏ పాపం చేశాము? మనకంటే సీనియర్లు ఉంటారు, వాళ్ళు సొంత 317 జీవో ద్వారా స్థానచలనం పొందిన డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ ఇందిరా పార్క్ ఎదుట ధర్నా చౌక్లో మేము తలపెట్టినటువంటి ధర్నా విజయవంతమైంది. ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో వచ్చిన ప్రతి ఒక్కళ్లకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ
మేము రోజు నరక యాతన పడుతూ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇవాళ మా ముసలి తల్లిదండ్రులను, ఇవాళ మా పిల్లలను, భర్త భార్యను వదిలేసి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చి లేదా వారం 10 రోజులు అక్కడే ఉండి కుటుంబాలకు దూరంగా ఉండి అస్తవ్యస్తమవుతున్నటువంటి మా జీవితాలని మరి మిమ్మల్ని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ప్రకటించి మరి 48 గంటల్లో మీకు న్యాయం చేస్తామని చెప్పి ప్రకటించి ఇప్పటి వరకు కూడా మరి కనీసం దాని ఊసు లేకుండా క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన 317కు సంబంధం లేని స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ వాళ్ళని మాత్రమే పంపి మిగతా వాళ్ళని మరి ఒరిజినల్ రియల్ విక్టిమ్స్ అయినటువంటి 317 రియల్ విక్టిమ్స్ అయినటువంటి డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ టీచర్స్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మీద కొండంత దయ చూయించి మమ్మల్ని తిరిగి మా జిల్లాలకు పంపి మీ పిల్ల పాపలకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగే విధంగా మీరు బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఖచ్చితంగా ఈ సంక్రాంతి మా జీవితాల్లో వెలుగులు నింపాలి. తెలంగాణ వాడైన పివి నరసింహారావు పట్ల సోనియా గాంధీ అమర్యాదగా ప్రవర్తించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకుడికి దక్కిన గౌరవం కూడా మన తెలంగాణ బిడ్డ పీవీకి ఆనాడు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ అంతిమ సంస్కారాలు ఢిల్లీలో జరపడానికి వీల్లేదని సోనియా నాడు హుకుం జారీ చేశారని మండిపడ్డారు. పివి నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్కు పంపించారన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన వీల్ చైర్లో రాజ్యసభకు వచ్చారని తెలిపారు. ఎన్నోసార్లు మన్మోహన్ సింగ్కు నమస్కరించే అవకాశం తనకు దక్కిందన్నారు. ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఆయన 10 ఏళ్లు ప్రధానిగా పనిచేశారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడము, ప్రతి విషయంలో దుందుడుకుతనంతో వివరించడము, చివరకు బోర్లా పడడము ఆయనకు అలవాటైపోయింది. కానీ ఇలాంటి విషయాల్లో, ఇతర విషయాల్లో రాజకీయాలు చేసి బోర్లా పడితే అది మీ పార్టీకి నష్టం కావచ్చు. కానీ ఒక మహానుభావుని విషయంలో కూడా ఈ రకంగా దుందుడుతనంతో వివరించడం ఏదైతున్నదో మరి అందరూ బాధపడ్డ విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం. నెహ్రూ కుటుంబానికి మొదటి నుంచి కూడా నెహ్రూయేతర కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధానమంత్రులైనా రాష్ట్రపతులైనా వాళ్ళను తీవ్రంగా అవమానించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం వేస్తున్నాం. భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కానీ, లేక కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా వ్యవహరించినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రవర్తించిందో వాళ్ళ కుటుంబ సభ్యులు, పివి నరసింహారావు కుటుంబ సభ్యులు కానీ, ప్రణబ్ ముఖర్జీ కూతురు కానీ తెలియజేసిన విషయాలు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాంటి పార్టీ ఈరోజు మన్మోహన్ సింగ్ గారి యొక్క విషయంలో కూడా రాజకీయం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తూ ఉంది. సోనియా వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా మన్మోహన్ సింగ్ గారిని ఎన్ని రకాలుగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవమానం చేశారో, అవహేళన చేశారో, నవ్వులపాలు చేశారో, అగౌరవపరిచారో మనకందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి ఒక ఆర్డినెన్స్ను చించివేయడము, అది మీడియా సమక్షంలో బక్వాస్ అంటే వెర్రితనం, ఒక ప్రధానమంత్రిని పట్టుకొని వెర్రితనము బక్వాస్ అని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చేసి నా మహానుభావుడైన ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడేమో స్వర్గస్థులైన తర్వాత పెద్ద మనిషి మీద రాజకీయం కోసం దొంగ ప్రేమలు రాహుల్ గాంధీ ఒలకపోస్తా ఉన్నాడు. ఈరోజు దేశంలో విద్యావంతులు, మేధావులు, విశ్లేషకులు, మీడియా, పార్టీలందరూ కూడా రాహుల్ గాంధీ అహంకారపూరితమైనటువంటి రాజకీయపరమైనటువంటి దివాలాకోరుతనాన్ని ఖండిస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇదే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల ప్రధానిగా పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 10 జన్పథ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి విందును రాహుల్ గాంధీ ఎందుకు బహిష్కరించాడో చెప్పాలి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి గౌరవార్థం 10 జన్పథ్లో
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్కు రాహుల్ గాంధీ ఆ రోజు బహిష్కరించాడు. ఎమ్మెల్సీ కవిత లోకల్ బాడీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా బీసీల హక్కుల గురించి, రిజర్వేషన్ల గురించి, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడని కవిత ఇప్పుడు బీసీ కోసం పోరాటం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీతక్క పేరు తీసుకొని ఆమెని అవహేళన చేస్తూ మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి బీసీల హక్కుల కోసం లోకల్ బాడీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం జరిగినారు. దయ్యాలు వేదాలు వల్లించినది ఒకప్పటి సామెత, తాగిన మత్తు ఇంకా దిగలేదన్నది ఇప్పటి సామెత. నాకు ఆ ప్రెస్ మీట్ చూసినాక అర్థమైంది. సోదరి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకున్నదా? ఎన్నడన్నా బీసీల హక్కుల గురించి, రిజర్వేషన్ల గురించి, ఉపాధి అవకాశాల గురించి ఎన్నడన్నా సోచాయించినవి ఈ 10 సంవత్సరాలు? మీ నాయన ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి 2000 కోట్లని చెప్పి 3 కోట్లు ఖర్చు పెడితే ఏడవండి నువ్వు మాట్లాడకుండా. అలాగే బీసీ సబ్సిడీ లోన్ల కోసం బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు 2160 కోట్లయితే దానికోసం ఖర్చు చేసింది 661 కోట్లు. ఆ రోజు ఏడవండి నువ్వు మాట్లాడకుండా. బీసీ సబ్సిడీ లోన్ల కోసం 8,61,000 మంది అప్లై చేసుకుంటే 82,000 మందికే ఇచ్చినాడు, మాట్లాడకుండా ఏడమంటుకున్నావు. ఇవన్నీ ఎలక్షన్ల ముందుకు ఇచ్చినటువంటి ఆర్టీఐ లెక్కలు నా దగ్గర ఉన్నటువంటి ఇది డేటా ఇన్ఫర్మేషన్. నీకు కావాలంటే పంపుతా, చూసుకో. అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్లకి సంబంధించి మీ నాయన 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33% బీసీలకి కేటాయిస్తే మీ నాయన వచ్చినాక అది 18% కేటాయించినారు. ఆనాడు ఏడవండినవని అడుగుతున్నా. ఇవాళ కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి బీసీల హక్కుల కోసం నువ్వు మాట్లాడుతూ అందులో సీతక్కను పేరు తీసుకొని ఆమెని అవహేళన చేస్తున్నట్టుగా మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని అడుగుతున్నా. ఫార్ములా ఈ రేస్ మాత్రమే కాదు, ఓఆర్ఆర్ టోల్ లీజ్పై కూడా ఎంక్వైరీ చేయాలని బీసీ పొలిటికల్ జీవిత చైర్మన్ రెచ్చాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు 30 ఏళ్లు కట్టబెట్టింది కూడా పెద్ద స్కామేనని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన అవినీతిమయమని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయల గోల్మాల్ చేసిన బీఆర్ఎస్ ఎన్కాష్మెంట్ ద్వారా నిధుల మళ్లింపు చేశారని ఆరోపించారు. కానీ ఫార్ములా ఈ రేసే కాదు, రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ లీజ్ పైన కూడా ఎంక్వైరీ చేసి దానిలో బాధ్యులపై చర్య తీసుకోవాలని బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 27, 2003 ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు 30 ఏళ్ళ లీజుకి ఇచ్చింది. అది తక్కువ లీజు. అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి ప్రభుత్వం మీద. అంటే దాదాపు ఎంతకు లీజుకి ఇచ్చారంటే 7,000 కోట్లకు, 7,380 కోట్లకు లీజుకి ఇచ్చారు. అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి దీని మీద. మరి దానికి ప్రతిగా వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎలక్ట్రల్ బాండ్ కొని ఎప్పుడు కొన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏప్రిల్ 27, 2023 నాడు వాళ్ళకు అగ్రిమెంట్ చేస్తే లీజు, వాళ్ళు జూలై 4, 2023 నాడు ఎలక్ట్రల్ బాండ్ కొన్న 25 కోట్లు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జూలై 13, 2023 నాడు అవి ఎన్క్యాష్ చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కైటెక్స్ గార్మెంట్స్ వరంగల్కు సంబంధించి అది ప్రకటన చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి అంటే పార్టీకి ఆ సంస్థ 15 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చింది. వాళ్ళకు కూడా జూలై 17 నాడు కూడా ఎన్కాష్మెంట్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఆ కైటెక్స్ గార్మెంట్స్ కూడా 2వ యూనిట్ కూడా హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా పెట్టినప్పుడు ఆ ప్రకటన చేసినప్పుడు దాదాపు 10 కోట్ల రూపాయలు అక్టోబర్ 2023 నాడు వాళ్ళు కూడా ఎన్కాష్మెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే 7,380 కోట్లేమో అగో లీజిస్తావు, మళ్ళీ దాని కూడా ఏంది ఓన్లీ రోడ్డుకే, అది మళ్ళీ సర్వీస్ రోడ్డు కానీ తర్వాత గ్రీనరీ కానీ హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంది. అంటే మీరు ఎక్కువ ఖర్చు అయ్యేదేమో హెచ్ఎండిఏ నిర్వహిస్తుంది. ఈరోజు ప్రజల పనుల్లో కట్టింతంతున్నా వాళ్ళకు తక్కువ లీజుకి ఇచ్చి ఈరోజు ఎవరికి ఉపయోగపడేలా ఈరోజు అప్పటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ పార్టీ పెద్దలందరూ కూడా. అంటే దీనిలో ప్రత్యక్షంగానే దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు పోతే పార్టీకి, పరోక్షంగా దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు కూడా కేటీఆర్ గారికి ముడుపులు ముట్టినట్లు అప్పట్లో కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇక 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను జనవరి 3వ తేదీన ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటనరీ హాల్లో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్లతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు గాను అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నామన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలోని 26 ఎకరాల సువిశాలమైనంలో ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న ఈ నుమాయిష్కు దేశ విదేశాల్లో ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. For shopping, for pleasure, for enjoyment, and for to taste the food courts, food which is available here. And coming to our exhibitors, they have, since it is a all India industrial exhibition, people from various states, from North Kashmir to South Kanyakumari, and in the east, West Bengal to the west, Mumbai and Maharashtra and Gujarat. Every state is represented here in All India Industrial Exhibition, which you all know about it. And coming to the not only the private people, the artisans who exhibit their products and who market their products, we also give motivation to young entrepreneurs to exhibit their products and also to do some commercial business out of these entrepreneurs' inventions. And not only the private sector, but also the government, state government, central government, various departments, for example like police, forest, jail, and Ministry of Health and AIDS Control Society. మల్కాజ్గిరిలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిపై 10 మంది దుండగుల దాడి చేసిన ఘటన మల్కాజ్గిరిలో చోటు చేసుకుంది. దాడి చేసిన వారిలో 4 మహిళలు కూడా ఉండటం విశేషం. బాధితులు చెల్లపల్లి మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై బాధితుడు మల్లికార్జున్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎందుకంటే ఈవిడ ఫోటో మాత్రం పంపించారు. ఈవిడ యాక్చువల్గా మలక్పేట దగ్గర ఎక్కడ ఉంటుందని చెప్పి తెలిసింది, అది ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఒక 4గురిని పట్టుకొచ్చారు. దాంట్లో ఒక ఆయన్నేమో ఫస్ట్ రోజే రిమాండ్ చేశారు. ఈరోజు ఒక 3గురిని ఎవరినో రిమాండ్ చేస్తున్నారని చెప్పి తెలిసింది విషయం. ఇంకా మిగిలిన ఆడవాళ్ళని ఎవరిని ఒక్కళ్ళని కూడా పట్టుకురాలేదు, ఏం చేయలేదు. 4 ఆడవాళ్ళు 6గురు లోపలికి వచ్చారు. బయట ఇంకా చాలా మంది ఉన్నారు. దాంట్లో సీసీ ఫుటేజెస్ అక్కడ ఎదురుగా ఉన్న పవన్ జ్యువెల్స్ అని ఉంటుంది, దాంట్లోంచి సీసీ ఫుటేజ్లో వాళ్ళు అక్కడ స్ట్రీట్ లైట్లన్నీ బంద్ చేయడానికి యువతలో ఒకడు సిగ్నల్ కొట్టడానికి టార్చ్ లైట్ కొడతా ఉన్నాడు. అది ఫోన్లో లైట్ సిగ్నల్ కొడుతూ ఉంటే అది బెరాజో కారు ఏదో అక్కడ దాంట్లో కనబడుతుంది. వైట్ కలర్ కారు వచ్చింది, కొంత ముందుకు వెళ్ళింది, మళ్ళీ ఇంకొకసారి వచ్చింది. అటు సైడ్ నుంచి ఒక రెడ్ కలర్ కారు ఏదో వచ్చింది. వీళ్ళందరూ ఇక్కడ దగ్గర ఓవరాల్గా అవుట్ సైడ్ ఒక 30-40 మంది ఉండుంటారని నా ఆలోచన. ఎందుకంటే అది ఒక ప్లాన్డ్గా చేశారు, అంటే నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. అది ఇది మొత్తం డెకాయిడ్లు చేశారండి. డెకాయిడ్ లాగా ఎట్లా ఉంటారో సడన్గా వచ్చి ఒకవేళ ఇన్ కేసు అక్కడ ఏమి దొరకకపోతే నన్ను ఆ క్షణంలో చంపేసేవాళ్ళు. ఏం చంపడం అంత క్రూరంగా కొట్టారంటే వాళ్ళకి నా బంగారం లేకపోతే డబ్బులు ఆ డాక్యుమెంట్స్ దొరకకపోతే నన్ను కంపల్సరీ చంపేసి పోయేవాళ్ళేమో అనుకున్నా నేను. నేను ఒక్కన్న తాతగారు ఫ్రంట్ రూమ్లో పడుకుని ఉన్నారు. ఈయన పడుకుని ఉంటే అసలు ఈయన అంటే ఆయన ముందే పడుకున్నారు. ఈయన కొంచెం నీరసంగా ఉండి ముసుగేసం పడుకుంటే బాగా తలుపులు సౌండ్ అయితే ఇమ్మీడియట్గా ఆయన తలుపు తీలా, నన్ను లేపి ఏదో జరుగుతుంది, ఎవరో వచ్చి తలుపులు కొడుతున్నారంటే నేను గబగబా వచ్చేటప్పటికి ఏంటంటే ఆడవాళ్ళ వాయిస్ వినపడుతుంది. ఆడవాళ్ళ వాయిస్ వినపడితే అరే సరే గుడిసెల వాళ్ళు ఏమైనా కొట్టుకుని అప్పుడప్పుడు వీళ్ళు పాపం రాత్రిపూట ఏదో ఒకటి గొడవ అయినప్పుడు వచ్చి సార్ అంటారు. ఆ విధం అనుకుని నేను కబాల్ డోర్ తీస్తే పట్టుకుంటే పేక పట్టుకుని అటు తోసుకుంటా పోయి మంచమే ఒకరిక్కడ కూర్చున్నాడు, ఒకటి కాళ్ళు పట్టుకున్నాడు, ఒక చేతులు పట్టుకున్నాడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై ఇరువురి మధ్య చర్చ. బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తుందన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. బీసీల గురించి కవిత మాట్లాడుతుంటే మీకెందుకు అక్కసు? బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీల అభ్యున్నతికి ఎప్పుడూ పనిచేయలేదన్న పుట్టా మధు. జీవో నెంబర్ 317 ద్వారా స్థానచలనం చెందిన ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న ఉద్యోగ సంఘాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.